యువతకు ఇష్టారీతిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని నెరవేర్చలేకపోతోంది. ప్రతి ఏడు జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ వృత్తి, మెగా డిఎస్సి, వేలాది ఉద్యోగాల భర్తీ అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు రోజుకో మాటతో యువతను గందరగోళపరుస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు 60,000 మంది రిటైర్ అయిన వెంటనే మెగా డిఎస్సి వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం కొత్త చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు గెలిచిన వెంటనే ఉద్యోగాల భర్తీ అంటూ ఊదరగొట్టి ఇప్పుడు మాట మార్చడంపై మండిపడుతున్నారు. ఇక ఇప్పుడున్న ఖాళీలను వెంటనే భర్తీ చేయక ఇలాంటి ఫిట్టింగులు పెట్టడమేంటని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ప్రస్తుత ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయితేనే ఖాళీలను భర్తీ చేస్తామనడం మోసం చేయడమేనని నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భర్తీ చేయడంతో పాటు ఇంకా 1,00,000 ఉద్యోగాలు అదనంగా ప్రభుత్వ పరంగా సృష్టించి అవన్నీ కూడా పారదర్శకంగా నిర్వహిస్తాం. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేం. ఒక జాబ్ మేళ రేపు టీచర్స్ కి సంబంధించిన 60,000 మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ మేళ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు.